మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేశాయి. ఆ యుద్ధ పరిణామాలు బాంబే స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. ఫలితంగా మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్లు పైగా నష్టపోయి ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 450 పాయింట్ల మేర పతనమై ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇక దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజు దారుణంగా పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షితంగా పెట్టుబడిగా భావించే బంగారం వెండి వైపు మళ్లడంతో డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్, వెండి ధరలు భారీగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ జియోపాలిటికల్ సంక్షోభం కారణంగా మార్కెట్ ధరల్లో భారీగా మార్పులు వచ్చాయి. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ పెట్టుబడులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఇండియన్ రూపీ విలువ కూడా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ 91 రూపాయలు అయింది. నెల రోజులలో కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు. పెరుగుతున్న జియోపాలిటికల్ టెన్షన్, గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉండడం వల్ల రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ పెరిగింది. ఎన్సీఎక్స్లో ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ప్రభావంతో బంగారం ధర 3% పెరిగి 1,67,000కు చేరింది.